సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ టైమ్ ట్రావెల్ మూవీ వారణాసి. జక్కన్న అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఇందులో మహేష్ రుద్రాగా, శ్రీరాముడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి సర్ప్రైజ్ చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. వారణాసిలో శివభక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? వారణాసి బడ్జెట్ని రికవర్ చేయడం అనేది బిగ్ టాస్క్. వారణాసి స్టోరీని వెబ్సైట్లో పోస్ట్ చేసిన విఎఫ్ఎక్స్ కంపెనీ. స్టోరీ బయటికి వచ్చేసిన కథనంతో మ్యాజిక్ చేయడంలో రాజమౌళి మాస్టర్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న అడ్వెంచర్ యాక్షన్ టైమ్ ట్రావెలర్ మూవీ వారణాసి. జక్కన్న అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్కు సంబంధించిన కీలక పోర్షన్ షూటింగ్ పూర్తి కావడంతో తను రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం మహేష్పై కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్లో వారణాసిని తలపించే సెట్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అక్కడే పలు కీలక సన్నివేశాలని షూట్ చేస్తున్నారని తెలిసింది. ఫస్ట్ గ్లిమ్స్తో సంచలనం సృష్టించిన వారణాసికి సంబంధించిన ప్రతి విషయాన్ని జక్కన్న సీక్రెట్గా ఉంచుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్ కాకూడదని జాగ్రత్తలు పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం పనిచేస్తున్న విఎఫ్ఎక్స్ సంస్థ వారణాసి కథని సంక్షిప్తంగా తన వెబ్సైట్లో షేర్ చేసింది. దీనిపై నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వారణాసి టైమ్ ట్రావెల్ మూవీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే విఎఫ్ఎక్స్ సంస్థ వారణాసి స్టోరీపై ఆసక్తికర పోస్ట్ని వెబ్సైట్లో పోస్ట్ చేసింది. శివభక్తుడైన రుద్ర కాలాన్ని సైతం అధిగమించే ఒక ప్రమాదకర యాత్రకు బయలుదేరుతాడు. అతడి లక్ష్యం అపారమైన శక్తి కలిగిన, ప్రస్తుతం కనిపించకుండా పోయిన ఒక విశ్వ కళాఖండం ఆభరణాన్ని కనుగొనే ప్రయత్నం. ఈ క్రమంలో శతాబ్దాలుగా మరుగున పడిన ప్రాచీన రహస్యాలను ఒకదానితో ఒకటి జోడించుకుంటూ ముందుకు సాగుతాడు. అప్పుడే ఈ మిషన్ వెనుకున్న అసలు నిజాన్ని గ్రహిస్తాడు. తనని ఈ దిశగా నడిపించిన శక్తి, కుట్రలు, కుతంత్రాల మేధావి పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుసుకుంటాడు. ప్రపంచంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని శాశ్వతంగా స్థాపించాలనే దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిన తర్వాత ఆ శివభక్తుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? విశ్వాసాన్ని సైతం శాసించే శక్తి దుష్టుల పాలు కాకుండా ఎలా అడ్డుకున్నాడు అంటూ విఎఫ్ఎక్స్ కంపెనీ తన వెబ్సైట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ సంక్షిప్త కథ నెట్టింట ట్రెండ్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. అదే నిజమైతే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమనే సంకేతాలు కామెంట్ల రూపంలో వినిపిస్తున్నాయి. రాజమౌళి తాను రూపొందించే సినిమాల కథలని ముందే రివీల్ చేసినా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాలని సొంతం చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. వారణాసి స్టోరీ బయటికి వచ్చేసినా కథనంతో మ్యాజిక్ చేయడంలో రాజమౌళి మాస్టర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే తరహాలో వారణాసి స్టోరీ బయటికి వచ్చేసినా తనదైన శైలిలో అబ్బురపరిచే స్థాయిలో కథనాన్ని నడిపించి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తాడని అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇండియన్ సినిమాలో స్టార్ డైరెక్టర్గా మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న జక్కన్న RRR తర్వాత చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్పై సర్వత్రా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీపై నెట్టింట రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. ఈ మూవీని 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని కొంతమంది అంటుంటే, 1200 కోట్ల భారీ బడ్జెట్తో నా భూతో నా భవిష్యత్ అనే స్థాయిలో జక్కన్న తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా ఇదని ప్రచారం జరుగుతుంది. మహేష్ బాబు కెరియర్లోనే భారీ బడ్జెట్తో దీన్ని తెరపైకి తీసుకొని వస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేయడం, ఈ మూవీకి విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న సంస్థ తన వెబ్సైట్లో వారణాసి స్టోరీని రివీల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ మూవీపై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా మార్కెటింగ్ స్ట్రాటజీపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇంతకుముందు RRR మూవీ ప్రమోషన్స్తో పాటు మార్కెటింగ్ కోసం జక్కన్న సరికొత్త స్ట్రాటజీ ఫాలో కావడం, సినిమాని వరల్డ్ వైడ్గా వైరల్ చేయడం తెలిసిందే. అంతే స్థాయిలో మార్కెటింగ్ చేసిన జక్కన్న అనుకున్న విధంగా భారీ స్థాయిలో వసూళ్లని మాత్రం రాబట్టలేకపోయాడు. వరల్డ్ వైడ్ RRR 1300 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దక్కించుకున్నా కానీ రికార్డు స్థాయిలో అనుకున్న విధంగా మాత్రం వసూళ్లని రాబట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు వారణాసికి ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే మాత్రం కష్టమని జక్కన్న భావిస్తున్నాడట. దానికి ప్రధాన కారణం రణ్వీర్ సింగ్ దురంధర్ 2. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గ్లోబల్ జియో పాలిటిక్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు 1637 కోట్లు రాబట్టింది.
రానున్న రోజుల్లో 2000 కోట్ల మార్క్ని దాటుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాక్ల మధ్య ఉన్న వైరం అందరికీ తెలిసిందే. ఈ అంశానికి ఇండియన్ స్పైల స్టోరీని జోడించి చెప్పినా 2000 కోట్ల మార్క్ని చేరుకోలేకపోయింది. అలాంటిది మైథలాజికల్ అంశాలకు టైం ట్రావెలర్ స్టోరీని జోడించి తెరకెక్కిస్తున్న వారణాసి అంతకు మించి వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చాల్సిందే. అదే విషయాన్ని స్ట్రాంగ్గా చెబుతూ జక్కన్న తన మార్కెటింగ్ స్ట్రాటజీతో చైనా, జపాన్ మార్కెట్లపై దృష్టి పెట్టాలని, అప్పుడే అసాధ్యం అనుకున్న 2000 కోట్ల మార్క్ని దాటగలదని, అలా ప్లాన్ చేయని పక్షంలో వారణాసి బడ్జెట్ని రికవర్ చేయడం అనేది బిగ్ టాస్క్గా మారుతుందనే కామెంట్లు కూడా చాలా వినిపిస్తున్నాయి. చూడాలి మరి జక్కన్న ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అవుతాడో.